వెల్కమ్ టు Kalaguragampa. ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్తో మీకు చాలా చాలా నచ్చే ఐటమ్ అండ్ ఎస్పెషల్లీ గార్డెనింగ్ చేసే వాళ్ళకి, దేశీ లైఫ్ స్టైల్ వాళ్ళకి, ఊర్లలో పెరిగిన వాళ్ళకి, ఏమన్నా సరే నేచర్ని ఇష్టపడే వాళ్ళకి చాలా ఇష్టమైన ఐటమ్ తీసుకొచ్చిన మీ ముందుకు. అయితే దీంట్లో ప్రస్తుతానికి మన దగ్గర ఒకటే ఐటమ్ ఉంది. అంటే వేరు వేరు స్టేట్స్లో డిఫరెంట్ వెరైటీస్ మనకు ఉన్నాయి. ఒక వెరైటీ మాత్రమే మనకి ఇప్పుడు అవైలబుల్ వచ్చాయి. ఇంకా ఆన్ ది వే కొన్ని ఉన్నాయి, ఆర్డర్లో కొన్ని ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు మన కొరకు స్పెషల్గా. సో అవన్నీ కలిపి మీ ముందుకు తీసుకొస్తే ఇంకా అద్భుతం ఉంటుంది. నన్ను బాగా మెచ్చుకుంటారు మీరు. ఇది విషయం. సో ఈరోజు ఏంటంటే చాలామంది ఆల్రెడీ నేను ఇట్లా తేబోతున్నా అని చిన్న హింట్ ఇచ్చాం, ఎప్పుడు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, మాకు కూడా కావాలా, ఇవన్నీ చాలామంది పెట్టారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి నేచర్కి సంబంధించిన ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్ మీకు అందిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతుందప్ప. ఓకే, ఇందులో చాలా అంటే మనకు హ్యాంగింగ్స్ ఉంటాయి, బుట్టలు ఉంటాయి, వాల్ డెకోర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మేకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం అంటే హ్యాండ్ మేడ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇవన్నీ మీ బాల్కనీలో, మీ గార్డెన్లో, మీ ఇంట్లో, మీ కిచెన్లో, అన్ని ప్లేసెస్లో పెట్టుకుంటే మీ ఇంటికి పక్షులు బాగా వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని, మీకు సంతోషాన్ని ఇవ్వాలని, నేచర్కి ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ చేసినందుకు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. సో అవన్నీ మీ దగ్గరకు వస్తే మీరు చాలా 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 ఇష్టపడతారు కాబట్టి కొంచెం టఫ్ అయింది వీటిని ట్రేస్ చేయడము, వీటిని కనుక్కోవడము. అంటే మనకు ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయంటే చాలాసార్లు యూట్యూబ్ వాటిలో అన్నీ చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళు సింపుల్గా ఏదో మేకింగ్ వీడియో అలా చేసి చూపిస్తున్నారు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మనకు చాలా బల్క్ క్వాంటిటీలో చాలా చాలా ఎక్కువ కావాలి కాబట్టి అంత సప్లై కెపాసిటీ ఎవరికి లేదనమాట. బట్ ఫైనల్లీ 2 కంపెనీస్ దొరికినాయి. అది కూడా ఒక డిఫరెంట్ 2 స్టేట్స్ వేరు, ఏవి కూడా మన స్టేట్ కాదు. సో అక్కడి నుంచి తెప్పించాను. ఈరోజు మాత్రం మీకు ప్యాడీతో టోరన్ అనమాట. అది చూపిస్తా. ఎంత అంటే నీకు ఇవి ఒక 100 ఆర్డర్ ఇచ్చాను. ఎందుకంటే ఎట్లా ఉంటుందో, క్వాలిటీ ఎట్లుంటుందో, ఇక్కడికి రీచ్ అయ్యే వరకు దాని పరిస్థితి ఏందో నాకు తెలియదు కాబట్టి 100 ఆర్డర్ ఇచ్చాను. బట్ ఇవి చూడంగానే మళ్ళీ చాలా చాలా ఆర్డర్ చేశాను. ఇవి కాకుండా ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ బోలెడు ఉన్నాయన్నమాట. అవన్నీ చూస్తే మాత్రం మీరు దిల్ ఖుష్ అయిపోతారు. నేను మీకు ఇచ్చినందుకు నేను కూడా దిల్ ఖుష్ అయిపోతాను. ఓకే, ఎంత క్వాలిటీ ఉన్నాయంటే చాలా అనిపించింది. అరే నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే ట్రాన్స్పోర్ట్ సంగతి ఏంటి, ట్రాన్స్పోర్ట్లో వీటి పరిస్థితి ఏంటి అనేది. సో ఎంత బాగున్నాయి చూడండి అసలు. అయితే ఇవి 3-4 ఇయర్స్ మంచిగా ఉంటాయంట. సో అల్లిక మాత్రం చాలా క్వాలిటీ అల్లిక. పైన అల్లడము 3 లేయర్లలో అల్లారు, చాలా స్ట్రాంగ్ అల్లారు. సో మీ ఇంటికి వచ్చే వరకు ఊడిపోతాయి, కానీ మిగతాయి మాత్రం కనపడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది విషయం. అదే అడిగాను, అంటే ఇవి సంవత్సరం కాగానే ఊడిపోతాయంటే అట్లా ఏం లేదండి. మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే 3-4 ఇయర్స్ ఉంటాయి, 5 ఇయర్స్ వరకు కూడా ఉంటాయి అని చెప్పారు. గుచ్చాలు వస్తున్నాయి. వాటి పిక్స్ పోస్ట్ చేస్తాను చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూసారు కదా, అవన్నీ మనకు ఇప్పుడు కొత్త స్టోర్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. దాని తర్వాత మిగతా స్టోర్స్లో పెడతాము, దాని తర్వాత ఆన్లైన్లో పెడతాను. అన్నీ మీ ఇంటికి రీచ్ అవుతాయి. ఎస్పెషల్గా ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు, మాకు ఎలా రీచ్ అవుతాయి, మీరు పెడుతున్న కుక్వేర్ కానీ ఇలాంటి వెరైటీ ఐటమ్స్ కానీ మాకు ఎప్పుడు రీచ్ అవుతాయి, ఎలా రీచ్ అవుతాయి అని అంటున్నారు. సో డెఫినెట్గా మీ అందరికీ వెబ్సైట్లో పెడతానండి, మీరు అందరు తీసుకోవచ్చు. మన ప్రొడక్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి అండ్ ఆల్మోస్ట్ 13 కంట్రీస్కి వెళ్తున్నాయి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ స్టేజ్ చూద్దామండి. అంటే ఒక 2-3 కంట్రీస్ నుంచి వచ్చి మనల్ని అడిగి వెళ్ళారు, మాకు ఒక
హబ్ లాగా కావాలి, ఆ కంట్రీకి సంబంధించి మేమే తీసుకుంటామని అడిగి వెళ్ళారు, మాట్లాడారు. బట్ మేము అందుకు రెడీ, అంటే ప్రొడక్ట్ అనేది అందుకు రెడీగా లేదు కాబట్టి కొంచెం వెనకంజ వేసాం. బట్ ఫర్దర్గా దానికి కూడా ప్రిపేర్ అవుతున్నాం, బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత ఎన్ఆర్ఐస్కి వేరే కంట్రీస్కి ఎలా సప్లై చేస్తాము, ఒక హబ్ లాగా ఒకరికే ఇచ్చేస్తామా, లేదంటే కొన్ని కంట్రీస్కి లోకల్ స్టోర్స్ వాళ్ళు అడుగుతున్నారు, స్టోర్కి సపరేట్గా పంపిస్తామా అనేది ఇంకా కొంచెం క్లారిటీ రాలేదు. సో బట్ మన దగ్గర మెటీరియల్ రెడీగా ఉన్నప్పుడు అవన్నీ ఎంతసేపు లేండి మాట్లాడుకోవడం, మీతో మీరు ముచ్చట్లు మాట్లాడుకొని ఫైనలైజ్ చేయడం ప్రాబ్లం కాదు కాబట్టి. సో ఎన్ఆర్ఐస్కి అన్ని కంట్రీస్కి వస్తుందండి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది అవుట్ ఆఫ్ ఇండియా రీచ్ అవుతుందా మెటీరియల్ అని. కలగూరగంప ప్రొడక్ట్స్ అనేటివి అన్ని కంట్రీస్కి వెళ్తున్నాయి, ఆల్ ఓవర్ ఇండియా వెళ్తున్నాయి. కాబట్టి మాకు రీచ్ అవుతుందా, మా ఊరికి వస్తుందా అనేది క్వశ్చనే లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిన్ కోడ్స్ని బట్టి ఈ ఏరియాలో ఈ సర్వీస్ బాగుంది, ఈ ఏరియాలో బ్లూ డాట్ బాగుంది, ఈ ఏరియాలో డెలివరీ బాగుంది, ఈ ఏరియాలో ఇంకోటి బాగుంది అనే దాన్ని బట్టి మన వాళ్ళు ఇక్కడే పిన్ కోడ్స్ని బట్టి ఆ కంపెనీస్తో డైరెక్ట్ మనకు అగ్రిమెంట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి మీడియేటర్స్ ఎవ్వరూ లేరు మనకు. ఆ వెహికల్స్ అన్నీ కూడా ఈవినింగ్ మన ఇంటి దగ్గరకు వస్తాయి. ఆలోపు మన పిల్లలందరూ బాక్సులు కట్టేసి పిన్ కోడ్ బట్టి ఆ కొరియర్ కంపెనీకి ఇస్తున్నారనమాట. ఇది విషయం. కాబట్టి ఎక్కడ ఏది బాగా పనిచేస్తుందో, అస్సలు బాగా పనిచేయని దాంట్లో కూడా, అంటే వెరీ ఇంటీరియర్ ప్లేసెస్కు మన దగ్గర మన ఫైనల్గా వెళ్ళేది ఎక్కడి నుంచి అంటే మన పోస్టల్ ద్వారాలన్నమాట. ఇన్ని రకాలుగా మనం పంపించడానికి ట్రై చేస్తాం, పంపిస్తాము. కాబట్టి కలగూరగంప అందరి ఇళ్లలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనమాట. ఓకే, ఇది ఒకసారి పెట్టి చూద్దాం. అయితే ఇది 3.5 feet అనమాట. 3 feet కూడా ఉన్నాయి. నేనైతే 3.5 feet తెప్పించాను. ఎందుకంటే డోర్స్ జనరల్గా మెయిన్ డోర్స్ అందరూ కొంచెం పెద్దగానే ఉంటాయి. సో కొంచెం వస్తే ఎక్స్టెండ్ అయ్యి సైడ్స్కి వస్తాయి. నా చేయి పెద్దది కదా, ఏది కూడా పెద్దది కోరుకుంటుంది. సో మీరు చెప్పండి, 3 feet కూడా తెప్పియాలా, ఓన్లీ 3.5 తెప్పిస్తే సరిపోతుందా, ఒకటే ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. కొంచెం సైడ్స్కి వస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనపడుతుంది కదా, అందుకనమాట. ఓకే, ఇది విషయం. పెట్టేసి చూద్దామా. థ్యాంక్ యూ. సూపర్ ఉంది కదా. మీరు ఒకసారి డోర్కు వాటికి గట్టాక ఇంకేం రాలవన్నమాట. ఇవన్నీ కూడా మనకు ట్రాన్స్పోర్ట్లో కొంచెం అటు ఇటు అయినందుకు. అదర్వైజ్ ఒకసారి అలా కట్టామనుకోండి ఇంకా రాలవు, అన్లెస్ అంటే మనం దాన్ని పట్టి పీకితే, లేదంటే బర్డ్స్ వచ్చి టక్క ముక్కుతో పట్టి తీసుకొని తింటే తప్ప. షాప్లో కలుద్దాం, ఓకేనా. కలగూరగంప ఎల్బీ నగర్ స్టోర్లో వీటితో మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.